ఈ వీడియోలో మనం దీపావళి స్టోరీ గురించి తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని పాలసముద్రంలో బంధిస్తాడు. భూదేవి శ్రీ మహావిష్ణువుని రక్షించమని వేడుకుంటుంది. శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అవతారంలో వచ్చి రాక్షసుని సంహరించి భూమిని మళ్ళీ తిరిగి సేమ్ ప్లేస్లో పెడతారు. అప్పుడు వరాహస్వామి భూదేవి ప్రేమించుకుంటారు. భూదేవికి నరకాసురుడు పుడతాడు. సో చెట్టు నెంబర్ 1 అయితే కాయ నెంబర్ 1 అవ్వాలనే రూల్ ఇక్కడ బ్రేక్ అయింది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామికి భూదేవికి నరకాసురుడు రాక్షసుడు పుడితే మామూలు మనుషులకి ఎదవల పుట్టడం అనేది మనం వింటూ ఉంటాంగా, వాళ్ళ కడుపున వీడెలా పుట్టాడరా అని. అలాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. నరకాసురుడు మరీ అంత బ్యాడ్ పర్సన్ కాదు. తన రాజ్యాన్ని బాగా చూసుకునేవాడు. కానీ ఎప్పుడైతే తన పక్క రాజ్యంలో ఉన్న బాణాసురుడితో స్నేహం చేస్తాడో అప్పుడు నుండి నరకాసురుడు క్రూరంగా మారతాడు. కూసేగడిదొచ్చి మేసేగడిని చెడగొట్టినట్టు బాణాసురుడు వచ్చి నరకాసురుడిని మార్చేశాడు. ఒకరు చెప్తే అలా ఎలా మారిపోతాం బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. రోజు ఒకరితో మాట్లాడితే అలా 30 రోజులు 90 రోజులు వాళ్ళతో మనం స్నేహం చేస్తే వాళ్ళు చెప్పే సలహాలు మనకు తెలియకుండానే మన పైన ప్రభావం చూపిస్తాయి. మీ పిల్లల లైఫ్లో కూడా ఇప్పటికే ఒక ఫ్రెండ్ వచ్చుంటాడు. వాడెంత దరిద్రుడో, మీ వాడిని ఎలా చెడగొడుతున్నాడో. అందరూ ఇలా ఉండరు కానీ జాగ్రత్త. నరకాసురుడికి ఒక వరం ఉంటుంది, తన తల్లి చేతిలోనే మరణమని. కానీ అమ్మ కొడుకుని చంపలేదుగా. మనం 4 రూపాయలు సంపాదిస్తే మనకు మించిన లేరని పొగరు పిలిసిపోతుంది. అలాంటిది నరకాసురుడికి చావు లేదు, దానికి తోడు చెడు స్నేహం. సో మనలో ఎవడరా ఆపేది? ఋషులను ఏడిపించాడు. చాలా రాజ్యాలని ఓడించి ఆ మహారాణుల్ని లొంగ తీసుకుని తన రాజ్యంలో అలా 16,000 మంది రాణుల్ని బందీగా బలాత్కారం చేసేవాడు. చిత్రహింసలు పెట్టేవాడు. దేవతలతో ఇంద్రుడితో కూడా యుద్ధం చేసి వాళ్ళ సంపదని దోచుకున్నాడు. ఋషులు, ఇంద్రుడు, దేవతలు వెళ్ళి శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. శ్రీకృష్ణుడికి తెలుసు తాను నరకాసురుడిని చంపలేడని, వరం ఉందిగా. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సత్యభామను కూడా తీసుకుని వెళ్తారు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చొచ్చినట్టు పడిపోతారు. అప్పుడు సత్యభామ కోపంతో విల్లు తీసుకుని బాణం వేస్తారు. నరకాసురుడు చనిపోతాడు. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిలా పుడతారు. భూదేవి సత్యభామలా పుడతారు. ఈ జన్మలో సత్యభామే నరకాసురుడు తల్లి, కానది సత్యభామకు కూడా తెలియదు. నరకాసురుడు చనిపోయాక 16,000 మంది రాణులకి విముక్తి దొరికింది. 16,000 మంది శ్రీకృష్ణుణ్ణి భర్తగా భావించారు. అదేంటి బ్రో, ఒక అన్నగా భావించచ్చు కదా అంటే, రంగస్థలంలో అనసూయ ఒక డైలాగ్ చెప్తుంది, మొగుడు లేకపోతే ఊర్లో ప్యాంటేసుకున్న ప్రతి ఓడు మొగోడైపోతాడని. ఇక్కడ భర్తకి ఏదో అయిపోయిందని భార్య భర్తకి అండగా నిలబడింది. కానీ ప్రజెంట్ జనరేషన్లో భార్యే భర్తకి ఒక గండంలా తయారైంది. నరకాసురుడు చాలా మందిని బాధ పెట్టాడు. ఎప్పుడైతే తను చనిపోతాడో ఇంకా జనాలు ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అమావాస్య కావడంతో మొత్తం చీకటి, కానీ జనాలు దీపాలతో టపాసులతో చీకటిని సైతం వెలుగుతో నింపేశారు. సో ఇది దీపావళి స్టోరీ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.